వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. విజయవాడ నగరంలో ఉన్నటువంటి శాతవాహన కళాశాలని ఇవాళ పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఇవాళ స్పష్టంగా చూస్తా ఉన్నాం. ఈ కళాశాలకు సంబంధించిన ల్యాండ్ కు సంబంధించినటువంటి అంశం కోర్టులో ఉంది. అయినప్పటికీ కూడా ఈ కళాశాల ప్రిన్సిపల్ పత్రికాముఖంగా మీడియా ముఖంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారు మమ్మల్ని కిడ్నాప్ చేశారని చెప్పి మాట్లాడినటువంటి మాటలు ఇవాళ బాహ్య ప్రపంచం అంతా చూస్తా ఉంది. మరి ఇవాళ అప్పారావు అనేటువంటి వ్యక్తి వచ్చి మొత్తం కళాశాల క్యాంపస్ అంతా వితౌట్ ఇంటిమేషన్ ఆ కళాశాల చదువుతున్నటువంటి విద్యార్థులకు కానీ స్టాఫ్ కానీ లేకోకుంటే ఆ కళాశాలలో ఉన్నటువంటి పూర్వపు విద్యార్థులకు కానీ పరిరక్షణ సమితికి కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి కానీ లేకపోతే జ్యుడిషియల్ సిస్టానికి కానీ లాండ్ ఆర్డర్ పోలీసులకు కానీ ఎటువంటి సమాచారం లేకుండా విద్యార్థుల భవిష్యత్తు అయినటువంటి రికార్డులన్నింటినీ ధ్వంసం అయ్యేటువంటి విధంగా ఇవాళ ధ్వంసం చేసేటువంటి హక్కు మీకెవరిచ్చారు? ఒక్కొక్కడు మా అంతకుడు అని చెప్పి ఈ అంతకుడు జోబులు నింపడానికి ఇవాళ ప్రభుత్వం అండగా వస్తుందని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా మేము హెచ్చరిస్తా ఉన్నాం. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఆలపాటి రాజా కావచ్చు, అప్పారావు కావచ్చు, ప్రిన్సిపల్ కావచ్చు, లేకపోతే కమిటీ సభ్యులు కావచ్చు, ఎవరైతేనే విద్యార్థుల భవిష్యత్తులో సర్టిఫికేట్లు ధ్వంసం చేసేటువంటి కళాశాలను ధ్వంసం చేసేటువంటి హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ గా గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ పూర్వ విద్యార్థులు కావచ్చు, పరిరక్షణ సమితి కావచ్చు, విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఈ కళాశాల ప్రభుత్వమే బాధ్యత వహించి టేకప్ చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేసి సాధిస్తామని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం. విద్యాశాఖ మంత్రి నిద్ర వ్యవస్థ నుంచి మేల్కోవాలి. విద్యార్థుల భవిష్యత్తులో కబ్జాకోరులు తాకట్టు పెడుతుంటే నీ ప్రభుత్వ యంత్రాంగం, నీ ఎమ్మెల్సీ, నీ ఎమ్మెల్యేలు, నీ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు దొంగ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దానికి సంబంధించినట్టు ఏం మాట్లాడతావు? ఎన్ని గంటలు అవుతా ఉంది ఈ కళాశాల ఆక్రమణ చేసి వాటికి సంబంధించిన స్పష్టమైనటువంటి సమాధానం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు, కళాశాల విద్యార్థులకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం, బాధ్యత విద్యాశాఖ మంత్రికి ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కళాశాల కబ్జా కోరుల నుంచి రక్షించాలి, యథాతథంగా కళాశాలని కొనసాగించి విద్యార్థుల విద్యా భవిష్యత్తుని తక్షణమే కాపాడాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు కళాశాల ముందు మేము ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఎక్కడైనా తక్షణమే స్పందించాలి. ఇది వందల కోట్ల రూపాయల వ్యవహారం, ఇది చేతులు మారుతా ఉంది. ఎవరైతే అధికార పార్టీ ఎమ్మెల్సీ కళాశాల ప్రిన్సిపల్ ని కిడ్నాప్ చేసి నాటకం ఆడారో, నిన్న ఎమ్మెల్యే గారు వచ్చి దీన్ని మేము యథాతథంగా కొనసాగిస్తామని హామీ ఇవ్వకుండా ధూళిపాల శ్రీకాంత్ దీన్ని పడగొట్టాడు అని చెప్పేసి మాట్లాడారు. ఇది సరైనది కాదు. అధికార పార్టీ ఎమ్మెల్సీ, అధికార పార్టీ ఎమ్మెల్యే ఇరువురు ఈ కళాశాలని కాపాడాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వం దీనిపైన చొరవ తీసుకోవాలి. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి ఈ కళాశాల పోలీసులకి ఎటువంటి సమాచారం లేకుండా మా కోర్టు ఆర్డర్ పేరుతోటి బోయపాటి అప్పారావు వాళ్ళు కళాశాల భవనాల్ని కూల్చేశారు. ఇందులో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది సర్వీస్ రికార్డు కానీ, విద్యార్థుల ధృవీకరణ పత్రాలు కానీ, విద్యార్థుల విద్యా భవిష్యత్తు కానీ ఈ కళాశాలలోనే ఉంది. ఈ కళాశాలని ప్రభుత్వమే తక్షణమే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, స్వాధీనం చేసుకోవాలి. విద్యార్థుల జీవితాలతో చెలగట్టు మారకుండా ప్రభుత్వం తక్షణమే ఒక ప్రకటన చేయాలని విద్యా సంఘాల తరఫున, వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రిన్సిపాల్ ముందు మమ్మల్ని ఆలపాటి రాజా గారు కిడ్నాప్ చేశారని చెప్పారు. ఈ కళాశాల కళాశాలని కాపాడి విద్యార్థుల పక్షాన పోరాడతామని ఆయన హామీ ఇచ్చారు. కానీ బోయపాటి అప్పారావు వాళ్ళు కోర్టు ఆర్డర్ పేరుతోటి కళాశాల భవనాల్ని కూల్చివేయాలని ముందస్తు వంకాయలపాటి శ్రీనివాసరావుకు చెప్పారు, రమా సత్యనారాయణకి చెప్పారు. వాళ్ళ అంగీకారంతో దీన్ని కూల్చేశారని కథనాలు వచ్చాయి. మరి అటువంటిప్పుడు ఈ కళాశాలని కాపాడుకోవాల్సిన బాధ్యత శ్రీనివాసరావు మీద ఉంది కదా. మరి ఆయన ఎందుకు యూటర్న్ తీసుకున్నాడు? ఇందులో వందల కోట్ల రూపాయల చేతులు మారాయని మేము ఆరోపిస్తా ఉన్నాం. ప్రభుత్వం దీనిపైన సమగ్రమైన విచారణ చేయాలి. మా సర్వీస్ రికార్డు ఇక్కడే ఉంది. మా నెలవారీ జీతాలు కూడా కళాశాల సొసైటీకి మేము ఇచ్చామని అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది చెప్పారు. మరి దానికి సంబంధించిన రికార్డు అంతా కళాశాలలోనే ఉంది కదా, ఈ శిథిలాల కిందనే ఉంది కదా. మరి అటువంటిప్పుడు దాన్ని చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కాలేజీని స్వాధీనపరచుకొని సర్వీస్ రికార్డు మొత్తం ఓపెన్ చేసి ఏ టీచరు ఎంత భాగస్వామ్యం అయ్యారు అనే వివరాలని బయట పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.